టోల్ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్ ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ 1వ తేదీన టోల్ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద పెరిగిన పన్ను రుసుములు అమల్లోకి వచ్చాయి. కాగా ఇదే విషయానికి సంబంధించి కోర్లపహాడ్లో టోల్ ప్లాజా వద్ద నుండి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. వాహనదారులపై మరోసారి బాధుడు మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే పెట్రోల్, డీజిల్, ఇంధన్ గ్యాస్కు సంబంధించి ఇప్పటికే ధరలు మూత మోగిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద ఛార్జీలు మూత మోగుతున్నాయని కూడా చూడొచ్చు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నైట్ నుంచి పెరిగినటువంటి ఏదైతే టోల్ ప్లాజాల ఛార్జీలు ఏవైతున్నాయో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద అమలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తాన్ని చూడొచ్చు. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజాలు ఏవైతున్నాయో కొర్లపాడు, ఇటు పంతంగి టోల్ ప్లాజాలు మొత్తము ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఇటు ఈ రోజు నుండి ఛార్జీలు అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ ఏదైతే రుసుము ఏదైతే ఉందో మినీ వెహికల్స్ సంబంధించి అయితే అంటే జీపు కావచ్చు, కారు కావచ్చు, వ్యాన్ కావచ్చు, చిన్న వెహికల్కి సంబంధించినటువంటి మినీ వెహికల్కి సంబంధించినటువంటి వాహనాలకు దాదాపుగా అంటే గతం కంటే ఇప్పుడు ₹5 పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కంటైనర్ వెహికల్ కావచ్చు, లారీలు కావచ్చు, ఓవర్లోడ్తో వెళ్తున్న వెహికల్స్ ఏవైతున్నాయో ఈ వెహికల్కి సంబంధించి అయితే ₹10 నుండి ₹15 పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తాన్ని చెప్పుకున్నట్లయితే మంత్లీ పాస్ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో మంత్లీ పాస్ ఉన్నటువంటి వెహికల్లో కూడా దాదాపుగా ₹10 నుండి ₹15 ఓవర్ ఛార్జెస్ తోటి ఇచ్చేసి మంత్లీ పాస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద అయితే ఇప్పటికే ఈ రోజు నుండి అయితే అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ వాహనదారులు కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాహనదారులు ఏమంటారు, వాహనదారులు ఏ విధంగా వాపోతున్నారు కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విజయవాడ నుంచి వస్తున్నారు. అయితే మీకు ఈ NH65కి సంబంధించి ఎన్ని టోల్ ప్లాజాలు మీకు యాడ్ అయ్యాయి? 4 వస్తాయి. 4 వస్తాయి. ఇప్పటికి 3 ఉన్నాయి, ఇంకోటి వస్తుంది. 4 వస్తాయి. అయితే గతం కంటే ఈ రోజు నుంచి వెళ్ళి టోల్ ప్లాజాల వద్ద ఒక కారుకు వచ్చేసి, జీపుకు వచ్చేసి, మినీ వెహికల్స్ ఏవైతున్నాయో ₹5 ఛార్జీ పడతా ఉంది. అసలు ఆ విషయం మీకు తెలుసా? తెలీదు. ఈ రోజు అమల్లోకి వచ్చాయి. తెలీదు. దేని గురించి అసలు? అంటే 1 year కోసారి ఛార్జీలు పెరుగుతాయి కదా. ఓకే, తెలీదు. ఈ విషయం ఏమైనా తెలుసా మీకు? తెలీదు. అసలు ఒకవేళ ఛార్జీలు పెరిగితే మీరు ఏ విధంగా అనుకుంటారు? అంటే అదే మాకు తెలియదు కాబట్టి ఇంకా మనం ఏమనుకోవడం, రోడ్డు వేస్తారు కదా వాళ్ళు, అదే అనుకోవాలి. అంత ఇంకేం రోడ్లు ఎట్లా పాడైతూనే ఉంటాయి. మన వాళ్ళు తిరిగేదానికి పాడైతే కాబట్టి వేస్తారు, కాబట్టి వాళ్ళకు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు అంతే. ఫాస్టాగ్ ఉంది కాబట్టి మీరు హ్యాండ్ పేమెంట్ చేస్తా ఉన్నారా? ఫాస్టాగ్ లోనే చేస్తాం. ఫాస్టాగ్ తోటి చేస్తా ఉన్నారు కాబట్టి అసలు ఛార్జీలు పెంచిరనే విషయం కూడా తెలియదు, మనకు తెలియదు. ఎన్ని టోల్ ప్లాజాలు కలిసినాయి ఇప్పుడు మీరు వస్తా ఉంటే? ఇప్పుడు దీంతో 6 అంటే NH65కి సంబంధించినవి ఇవన్నీ. NH65కి సంబంధించి అంటే గతం కన్నా ఈ రోజు నుంచి వెళ్ళి ఛార్జీలు అయితే అమలు అవుతా ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు మీరు ఎన్ని ఎక్కువ అంటే అమౌంట్ ఎంత ఎక్కువ ప్లే చేసిరు అనుకుంటారు? 500 వరకు పే చేస్తాను. 500 ఎక్స్ట్రా అబ్జర్వ్ చేయలేదు. అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకోవడం హైదరాబాద్. అంటే మీకు ఈ విషయం కూడా తెలియదు ఛార్జీలు పెరిగినాయి అనే విషయం? పెరిగినాయని తెలుసు కానీ ఇక్కడికి వేసుకోవడం ఫస్ట్ టైం. ఎట్లా ఉందండి, ఎట్లా చూస్తారు మరి? బాగా ఫాస్టాగ్ బట్టి మేము చేసుకుంటున్నాం. ఫాస్టాగ్ కన్నా ఇప్పుడు మంత్లీ పాస్ ఉన్నటువంటి వెహికల్స్ ఉంటాయి, మీరు డైలీగా పే చేస్తున్నటువంటి వెహికల్స్ ఉంటాయి. ఎట్లా చూస్తారు అది? అంత అబ్జర్వ్ చేయలేదండి ఇప్పుడు వరకు. మేము వెహికల్ తీసేది తక్కువ, బయటికి తెలియదండి మాకు. చూడలేదా మీకు? చూడలేదు. మా మెసేజ్ కూడా రాలేదు కదా మాకు. పెంచినట్టుగా ఈ రోజు పెరిగినా మెసేజ్ కూడా రాలేదు మాకు. ఎట్లా చూస్తారు? ఒకవేళ పెరిగితే ఏమనుకుంటారు? పెరిగితే ఏమనుకుంటాం, తగ్గియాలనుకుంటాం. రైట్. ఇప్పటి వరకు ఏదైతే విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి వాహనదారులు ఏవైతే ఉన్నారో ఫాస్టాగ్ విధానంతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాదాపుగా అంటే వాళ్ళ ప్యాకెట్ నుంచి వెళ్ళి మనీ ఇవ్వడం లేదు కాబట్టి టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికీ వాళ్ళకు ఎలాంటి రుసుము అంటే ఎలాంటి ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి అయితే వాళ్ళకు కనిపిస్తలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసినాం దాదాపుగా ఇప్పటిదాకా వాహనదారులతో కూడా చర్చించినప్పటికీ వాహనదారులు ఇప్పటికీ ఎలాంటి అంటే మేము చూసుకోలేదండి, ఈ రోజుతోటి వెళ్ళినాయనే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఏదైతే టోల్ ప్లాజాల వద్ద ఈ రోజు నుంచి వెళ్ళి బాధుడు మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఛాయతో సైదుల్ 4 టీవీ నల్గొండ.